24 గంటలు సరఫరా చేసి నేను ఉచితంగా నేను మీ పైన అంటే మీ తరపున నేను మొత్తం ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి అలాంటి పరిస్థితి అంటే ఒక ఊహాజనితమైన ప్రశ్నలు ఇవన్నీ వాస్తవాలు అంటే నిజరూపం దాల్చమనే పరిస్థితుల నుంచి వాస్తవ రూపం దాల్చిన పరిస్థితులు ఎలా తీసుకురాగలిగారు, వారి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, వారి పాలసీ మేకింగ్, ఇవన్నీ నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది. ఇవన్నీ తెలుసుకోవడానికి వారిని కంగ్రాచులేట్ చేయడానికి మనస్ఫూర్తిగా. అనేక పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు, కొత్త పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్లస్ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అవే పథకాలు నచ్చలేదంటారు మీరు? అలా కాదు, అంటే ఇది అవన్నీ సాధ్యపడే ఇది ఒక ఇంపాసిబుల్ పరిస్థితి. అంటే ఒక ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే పరిస్థితులు ఎలా సాధించగలిగారు అనేది నాకు నిజంగా ఒక ఇండియాలో ఒక కేస్ స్టడీగా చూడొచ్చు. గవర్నమెంట్ చెబుతున్నట్టు ఈ 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పొగుడుతున్నారు, బాగా ఇష్టపడుతున్నారు, ఎంత కూడా రోల్ మోడల్ కావాలన్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ కు మీరు ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నదా? మీ అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు, కానీ నాకు ఆ మద్దతు అసలు ఇవన్నీ ఆ స్థాయిలో నిజంగా అసలు నాకైతే ఆలోచన లేదు. నేను నిజంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా ఏ నాయకత్వం చేతుల్లో ఉన్నా చాలా వేరే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది కేసీఆర్ గారు కానీ చేయటం బిగినింగ్ నుంచి కూడా మన జనసేన ఆవిర్భావ సభ నుంచి నేను ఆవిర్భావ సభలో కూడా నా స్పీచ్లో చూస్తే మీకు ఏముంటుందంటే నాకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పార్టీ, ఉద్యమ స్ఫూర్తి ముందుకెళ్ళిన పార్టీ, నాకు ఆ పార్టీ మీద గౌరవం ఉంది, నాయకుల మీద గౌరవం ఉందని నేను 2014 నుంచి చెప్తాను. ఇప్పటికీ నాకు అదే అది. కానీ వాళ్ళు ఏవైతే ప్రజలకి ఆశలు కల్పించారో వాటిని నెరవేర్చుకుని వెళ్ళిపోతుంటే మరి వారిని కాకపోతే ఇంకెవరికి మనం శుభాకాంక్షలు చెప్తాం. మొత్తం అంటే అలాగే ఇది నాకుండే అభిమానులు నాకున్నారు, నాకుండే బలం నాకుంది తెలంగాణలో. కాకపోతే అది ఒక డిఫరెంట్ ఏజెండా. చెప్తారా టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అది నేను చెప్పక్కర్లేదు, నేను చెప్పాలి దానికి. లేదు, నేను ప్రతిసారి నేను ఆంధ్రప్రదేశ్లో కూడా నేనేం చెప్తానంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడల్లా తెలంగాణ స్ఫూర్తిని తీసుకోవాలి, తెలంగాణ నాయకుల స్ఫూర్తిని తీసుకోవాలి, అలాగే మన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తిని తీసుకోవాలి, అక్కడ హక్కుల సాధన కానీ పదే చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాబు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.